ఒక ఒంటరి వృద్ధురాలు 5 నెలల పాటు ఒకే ఒక్క గదిలో బందీగా మారిపోయింది. ఆమె చుట్టూ ఇనప కంచెలు లేవు, తుపాకీ పట్టుకునే సెక్యూరిటీ గార్డు లేరు. కానీ ఆమె కదలలేదు, ఎవ్వరికి ఏమీ చెప్పుకోలేదు. ఆమెను బంధించింది ఒక డిజిటల్ జైలు కాబట్టి. అవును, అక్షరాల 24 కోట్ల రూపాయల దోపిడీ. కర్ణాటక చరిత్రలోని మైండ్ బ్లాంక్ చేసే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్టోరీ ఇది. అసలు ఏం జరిగింది? బెంగళూరులోని శివాజీనగర్కు చెందిన రిటైర్డ్ మహిళా టీచర్ జీవితాంతం దుబాయ్లో కష్టపడి సంపాదించిన డబ్బు, ముంబై, బెంగళూరులో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి అమెరికాలో స్థిరపడిన తన పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడానికి బ్యాగులు సర్దుకుంటూ ఉంది. సరిగ్గా ప్రయాణానికి కొన్ని రోజుల ముందు ఆమె మొబైల్కు ఒక వీడియో కాల్ వచ్చింది. అక్కడితో ఆమె జీవితం నరకంగా మారిపోయింది. కాల్ లిఫ్ట్ చేసింది. చేయగానే అవతల వ్యక్తి హిందీలో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందన్నాడు. దేశాన్ని కుదిపేస్తున్న తీవ్రవాద ముఠా అకౌంట్కు మీ అకౌంట్ లింక్ అయ్యింది అని బెదిరించాడు. ఇంకే ఉంది, ఆ మాట వినగానే కచ్చ 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 వణికిపోయింది ఆ 70 ఏళ్ల వృద్ధురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గుండె ఆగినంత పడైంది ఆ కాల్తో. నేను టీచర్ని సార్, నాకేం తెలీదు అని చెప్పి ప్రాధేయపడింది. కానీ ఆ కేటుగాళ్ళు అప్పటికే పూర్తి స్క్రిప్ట్తో రెడీగా ఉన్నారు. సుప్రీంకోర్టు లోగోతో ఉన్న ఒక నకిలీ వారెంట్ను కూడా స్క్రీన్పై చూపించారు. ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. ఈ విషయం మీ పిల్లలు కానీ పక్కింటి వాళ్ళకి కానీ చెబితే దేశద్రోహం కింద మిమ్మల్ని, మీ పిల్లల్ని జైల్లో పెడతాం. మీ ఫోన్ కెమెరా 24 అవర్స్ ఆన్లోనే ఉండాలి. మేము చెప్పేంత వరకు మీరు కెమెరా ముందు నుంచి కదలకూడదు. ఇది వాళ్ళ హుకుం. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి గడిచింది, మార్చి కూడా వెళ్ళిపోయింది, ఏప్రిల్ వచ్చింది, మే కూడా గడిచిపోతుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 5 నెలలు ఆ వృద్ధురాలు నరకం చూస్తుంది. ఆ గ్యాంగ్ ఆమెను నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రాత్రి పడుకున్న కెమెరా ఆన్లో ఉంచమనేవాళ్ళు. బెడ్రూమ్ నుంచి హాల్కి వెళ్ళాలన్న పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి. ఒక మనిషిని మానసికంగా ఎలా బలహీనపరచాలో ఆ సైబర్ క్రైమ్, ఆ సైబర్ నేరగాళ్లకు బాగా తెలుసు. మీరు తప్పు చేయలేదని మాకు తెలుసు అమ్మగారు, కానీ చట్టం ప్రకారం మీ డబ్బు నిజాయితీగా సంపాదించిందేనని నిరూపించుకోవాలి. అందుకే ఫండ్ వెరిఫికేషన్ చేయాలి. మీ అకౌంట్లోని డబ్బును మా సీక్రెట్ ప్రభుత్వ ఖాతాకు పంపించండి. క్లియరెన్స్ రాగానే ₹1 కూడా పోకుండా తిరిగి మీ అకౌంట్లోకి పడిపోతుంది అంటూ నమ్మబలికారు. భయం, ఒంటరితనం, పిల్లల ఫ్యూచర్, ఇవన్నీ ఆమె ఆందోళన. ఆ వృద్ధురాలు వారు చెప్పినట్లే చేసింది. వీటన్నిటితో తాను జీవితాంతం సంపాదించుకున్న సంపాదన, ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు, ఆస్తులన్నింటినీ అమ్మగా వచ్చిన డబ్బు విడతల వారిగా ఆర్టీజీఎస్ ద్వారా 22 వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఈవిడ చేసింది, వాళ్ళు చేయించుకున్నారు. 1 లక్ష, 2 లక్షలు కాదు, అక్షరాల 24 కోట్ల రూపాయలు. ఎంత? 24 కోట్ల రూపాయలు. 24 కోట్ల రూపాయలు కొట్టేస్తున్న ఆ రాక్షసుల ఆశ తీరలేదు. ఇంకా డబ్బు కావాలని బెదిరించడం మొదలుపెట్టారు. కానీ ఆమె అకౌంట్లో చిల్లి కవ్వలేదు. అప్పుడే ఆమెకు గుర్తొచ్చింది. తన లాకర్లో ఉన్న 1 కేజీ 300 గ్రాముల బంగారు ఆభరణాలు. అవును, 1.3 kgs ఆఫ్ గోల్డ్. అది మే నెల. బెంగళూరులోని ఒక ప్రైవేట్ బ్యాంక్ ఆ వృద్ధురాలు వణుకుతున్న చేతులతో 1.3 కేజీల బంగారాన్ని టేబుల్పై పెట్టి అర్జెంటుగా నాకు లోన్ కావాలి అని అడిగింది. కానీ ఇక్కడే ఆ కేటుగాళ్ల ప్లాన్ రివర్స్ అయింది. బ్యాంక్ అధికారులు ఆమె ముఖంలో విపరీతమైన భయాన్ని, ఆమె ఆందోళనను గమనించారు. అంత పెద్ద మొత్తంలో నగదును అంత అర్జెంటుగా ఎందుకు తాకట్టు పెడుతున్నారు అని అడిగారు. ఎందుకు అంత అర్జెంటుగా తాకట్టు పెడుతున్నారని అడిగితే ఆమె సమాధానం చెప్పలేక నిలిపింగింది. ఫోన్ వైపు చూస్తూ భయపడిపోతూ ఉంది. బ్యాంక్ మేనేజర్కు తల వెలిగింది. ఇది ఖచ్చితంగా ఏదో పెద్ద మోసం. వెంటనే ఆయన క్షణం కూడా లేట్ చేయలేదు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో సీన్లోకి ఎంటర్ అయింది
కర్ణాటక స్టేట్ సైబర్ కమాండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో స్పెషల్ టీం రంగంలోకి దిగింది. పోలీసులు ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ వెనుకున్నది సిబిఐ కాదు, అంతర్జాతీయ సైబర్ దొంగల ముఠా అని నిరూపించారు. పోలీసులు జెట్ స్పీడ్తో రియాక్ట్ అయ్యారు. ఆ వృద్ధురాలు డబ్బులు పంపిన 22 బ్యాంక్ అకౌంట్స్ని వెంటనే ట్రాక్ చేసి ఫ్రీజ్ చేశారు. ఆ హడావిడిలో నిందితులు విత్డ్రా చేసుకోలేకపోయిన 5.46 కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు కాపాడగలిగారు. యాక్షన్ ప్లాన్ ఇక్కడితో ఆగలేదు. ఫోన్ నంబర్స్, ఐపీ అడ్రస్ వీటిని బేస్ చేసుకుని గాలించి ఈ ఘోరానికి ఒడిగట్టిన 6 కిలాడీ దొంగలను ఇనప చువ్వల వెనక్కి నెట్టారు. ఫ్రెండ్స్, ఈ కథ వింటూ ఉంటే ఒక సినిమా స్క్రిప్ట్లో అనిపించవచ్చు. కానీ ఇది మన మధ్య బెంగళూరు సిటీలో జరిగిన పచ్చి నిజం. కేవలం ఒకే ఒక్క నకిలీ వీడియో కాల్తో 5 నెలల పాటు ఒక మనిషి ఆలోచన శక్తిని చంపేసి 24 కోట్ల రూపాయలని దోచేశారంటే అర్థం చేసుకోండి. సో సిచ్యువేషన్ అర్థమైంది కదా. డిజిటల్ అరెస్ట్ లైట్ తీసుకోవద్దు. ఒక్క క్వశ్చన్ అడిగింది, మీ ఇంట్లో ఎంతమందికి డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసో? కాబట్టి వెంటనే దీని మీద అవగాహన కల్పించండి. లైట్లే మన ఇంట్లో ఏమవుతుందిలే అని అనుకునే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి.